దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు ఆశీర్వాదములు కలుగునుగాక. అలాగే ఈరోజు పునరుత్థాన ఆదివారపు ప్రత్యేకమైన దీవెనలు, శుభములు, ఆశీర్వాదములు తెలియచేస్తూ మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రభు బహుగా దీవించునుగాక. అలాగే ముఖ్యంగా ఆన్లైన్ ఫాలోవర్స్ అందరికీ ప్రత్యేకమైన ఈ పునరుత్థాన ఆదివారం ఈస్టర్ ఫెస్టివల్ యొక్క ప్రత్యేకమైన దీవెనలు కలుగునుగాక. అలాగనే అందరికీ ఈ యొక్క మెసేజ్ చూస్తున్న వారందరికీ దేవుని ఆశీర్వాదాలు కలుగునుగాక. ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం, అలాగనే ఫెస్టివల్ పండుగగా జరుపుకుంటున్న యేసు యొక్క పునరుత్థాన దినం, పునరుత్థాన ఆదివారం, యేసు ప్రభు మరణమును గెలిచిన దినం. యాక్చువల్గా మనకు ప్రతి సండే, ప్రతి ఆదివారము పునరుత్థాన ఆదివారమే. కాకపోతే ఇది స్పెసిఫిక్గా మనం యేసు ప్రభు వారు మనందరి పాపముల కొరకు మరణించి మనం నీతిమంతులంగా ఉండడానికి తిరిగి లేపబడ్డాడు. దానిని మనం ప్రపంచవ్యాప్తంగా కూడా యేసును విశ్వసించిన వారు తన పాపముల కొరకు యేసు ప్రభు మరణించి తిరిగి లేచాడని చెప్పుకునే ప్రతి ఒక్కరి కొరకై ఈ పండగ, అలాగనే ఈ సందేశం కూడా. ఎందుకంటే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదం అన్నా సరే, సమాధానం అన్నా సరే, నిరీక్షణ అన్నా సరే, మేలులన్నా సరే, ఏదైనా సరే అది దేవునికి సంబంధించిన ఏ బ్లెస్సింగ్ అయినా పొందకపోవడానికి కారణము మానవుని యొక్క పాపమే. కానీ భేదాభిప్రాయాలు, మతాలు, కులములు, హెచ్చుతగ్గులు, ధనము, పేద, ఇవి కాదు. ఏ భేదము లేదు. ఎందుకంటే దేవుడు దృష్టిలో ఈ కులము, మతము లేదా ధనిక పేదరికం అనేది ఏమి లేదు. ఇది మానవులు కల్పించుకున్న కల్పన కథ. కనుకనే ఏ భేదము లేదు. ఎందుకంటే మనం అందరం మనుషులంగా మనం తోటి మనిషిని గౌరవించి ప్రేమించగలిగిన వారం. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి. కనుక దేవుడిని ప్రేమించిన ప్రతి ఒక్కరికి, లేదా యేసు ప్రభువును తమ దేవుడిగా తమ పాపముల కొరకు తిరిగి లేచి మృతి పొందినాన్ని నమ్మే ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన శుభములు. ఇంకా ఎవరైనా ఇంకా నమ్మని వారు ఒకవేళ ఈ మెసేజ్ చూస్తుంటే, మీ పాపముల నిమిత్తం కూడా యేసు ప్రభువారు సిలువలో మరణించాడు. అనేకుల కొరకు, అనేకుల నిమిత్తము యేసు ప్రభువారు తన సిలువలో రక్తం కార్చాడు. మనమందరము ఆయన పిల్లలము గనుకనే మన నిమిత్తం ఆయన శ్రద్ధ చూపించి మన దోషము, మన పాపము తన పైన వేసుకున్నాడు. అంతేగాని మరొకటి కాదు. మనము పరిశుద్ధ గ్రంథాన్ని దేవుని ఆత్మ సహాయం చేత చదవడము కానీ, ధ్యానం చేయడం కానీ చేస్తే తప్ప ఆ దేవుని సంగతులు మనకు అర్థం కావు. ఎందుకంటే యేసు ప్రభు జననమే ఒక అద్భుతం, యేసు ప్రభు మరణము ఒక అద్భుతం, ఆయన మరణంను తిరిగి లేపబడడం కూడా ఒక అద్భుతం, ఆయన మళ్ళీ తిరిగి రావడం కూడా ఒక అద్భుతం, ఆయన భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన చేయడం కూడా ఒక అద్భుతం. ఈ అద్భుతాలన్నీ ఒక వ్యక్తి నమ్మడం కూడా ఒక అద్భుతం. దీని అంతటికీ కేంద్ర బిందువు ఇజ్రాయెల్ దేశం. దేవుడు అనేటైన ఉన్నాడు అంటే ఇజ్రాయెల్ దేశాన్ని చూపించాలి. ఇప్పటికీ ఇజ్రాయెల్ ప్రజలు ఎవరు అనేది పరిశుద్ధ గ్రంథం బైబిల్ స్పష్టంగా వివరణిస్తుంది. కనుక దీన్ని మతము అనేది కాకుండా ఇది మతికి సంబంధించిన విషయము, అంటే మనసుకు సంబంధించిన విషయం అని గమనించండి. కనుక మానవులమైన మనం అందరము పాపులమే. పరిశుద్ధమైన యేసు రక్తము చేతనే మన పాపాలకు ప్రాయశ్చిత్తం జరుగుతుంది. ఇంకే రక్తము చేత జరగదు. ఏ నామముల కూడా మానవునికి ఈ పాప విమోచన కలగదు అనేది బైబిల్ చెప్పే సత్యం. కనుక ఈ విషయాన్ని మనం అందరము నమ్మితేనే మనకి వైకుంఠం లేదా పరలోకం లేదా స్వర్గానికి వెళ్ళడానికి అవకాశం. అందుకనే యేసు ప్రభువారు నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గం అన్నాడు. అందుకనే యేసు ప్రభువారు మన కొరకై మరణించి
మనం నీతిమంతులుగా ఉండడానికి ఆయన తిరిగి లేపబడ్డాడు. నీతిమంతుడుగా ఉండడానికి, నీతిమంతులుగా తీర్చబడడానికి. అంటే మనం నీతిమంతులుగా తీర్చబడడం అనేది కొంత టైం తీసుకునే విషయాన్ని మనం గమనించాలి. అదొక ప్రాసెస్, ఒక పద్ధతి. నీతిమంతులుగా తీర్చబడడానికై అని రాయబడింది బైబిల్లో. అంటే మనమందరం కూడా అనీతిమంతులమే. మనమందరం కూడా నీతిని అనుసరించకుండా జీవించే వారమే. నీతి అనేది కేవలం క్రీస్తులోనే కనబడుతుంది అని దాని అర్థం. ఎందుకంటే ఆయన అన్యాయపు తీర్పు పొందినవాడై, ఆయన అన్యాయపు శ్రమను అనుభవించిన వాడై, ఆయన రోమా సామ్రాజ్య సైనికుల చేత మనందరి కొరకై తన్ను తానే బలిగా అర్పణగా అర్పించబడ్డాడే కానీ యాక్సిడెంటల్గా అనుకోకుండా అకస్మాత్తుగా ఆ రోమా ప్రభుత్వము యేసు ప్రభువును సిలువ వేయడం అనేది కాదు. ఎందుకంటే బైబిల్ చెప్పే సత్యం అది. బైబిల్ చదవడంలో ఒక అర్థం ఉంటుంది. అది దేవుని ఆత్మ సహాయం చేతనే మనం దాన్ని గైడ్ చేయాలి తప్ప మానవ జ్ఞానముతోని దేవునిని మనం చూడలేము. కనుక మరొకసారి ఈ ప్రోగ్రాం లేదా ఈ మెసేజ్ వింటున్న మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు. మనకు ఈ పునరుత్థాన దినము సంబంధించిన మేలులు, ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి. స్పెసిఫిక్గా మనం గమనిస్తే యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన ఈవినింగ్, యేసుప్రభు వారు చనిపోయి లేచిన తర్వాత సాయంకాలం, ఇది యోహాను సువార్తలో రాయబడ్డ మాట. యోహాను సువార్తలో 20వ అధ్యాయంలో మనం గమనిస్తే 19వ వాక్యం నుంచి గమనిస్తే 23 వాక్యాల భాగాలు ఒక మ్యాటర్ రాయబడ్డది. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అని వార్త చెప్పారు. ఈ రోజున ప్రభు అయిన యేసును మీరు దేవుడిగా నమ్మిన ప్రజలందరికీ మీకు సమాధానం కలిగి ఉంటుంది. ప్రస్తుతం మీకు సమాధానం లేకపోవచ్చు, భయము కలిగి ఉండవచ్చు. సమాధానం అనే స్థానంలో భయం ఉండవచ్చు, బెదురు ఉండవచ్చు, కృంగుదల ఉండవచ్చు. ఎందుకనగా మనమందరం మొట్టమొదటిగా మనుషులం. యేసుప్రభును దేవుడిగా నమ్మినంత మాత్రాన, లేదా మన పాపముల కొరకే యేసుప్రభు శిలువలో మరణించాడని మనం విశ్వసించినంత మాత్రాన, యేసుప్రభు నా కొరకే తిరిగి లేచాడని నమ్మినంత మాత్రాన మనకు అంత స్పీడ్గా ఆ యొక్క దేవుని ఆ పునరుత్థాన బ్లెస్సింగ్స్, ఆ ప్రభావము, ఆ మేలులు, ఆశీర్వాదాన్ని మనం వెంటనే పొందకపోవచ్చు. అది ప్రాసెస్గా మనకు కలుగుతానికి అవకాశం ఉన్నాయి. కనుక మనం బైబిల్ గ్రంథంలో కూడా మనము యేసుప్రభు యొక్క శిష్యులను గమనిస్తే, ఇప్పుడు శిష్యులు ఆదివారం సాయంత్రం మార్నింగ్ టైంలో యేసుప్రభు లేచినట్లుగా బైబిల్ చెప్తుంది. ఇదే 20వ అధ్యాయంలో. ఈవినింగ్ టైంలో యూదులకు భయపడి, గమనించారా, యూదులకు భయపడి శిష్యులు ఒక ఇంటిలో తలుపులు కిటికీలు వేసుకొని ఉండిపోయారు. యూదులకు భయపడవలసిన పని ఏంటి? యూదుల గురించే వచ్చాడు కదా అని కొందరు అంటారు. కేవలం యూదుల గురించో, ఇశ్రాయేలు గురించో, క్రైస్తవుల గురించో యేసుప్రభు ఈ లోకానికి రాలేదండి. ఇది విషయం గమనించాలి. మానవులమైన మనందరి కొరకే, మనిషి అయిన ప్రతి ఒక్క వ్యక్తి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనందరి పాపాలు, కేవలం క్రైస్తవుల పాపాలు కాదు, యూదుల పాపాలే కాదు, ఇజ్రాయేల్ పాపాలే కాదు, మానవులంగా ఈ లోకములో పలానా మతం అని చెప్పుకునే ప్రతి ఒక్కరి మనిషి కొరకై ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది. వాళ్ళందరి పాపములను ఆయన తనపై వేసుకున్నాడు. కనుక నమ్మిన వారికి, ఇది నమ్మిన వారికి, ఏది నమ్మిన వారికంటే నా పాపముల కొరకే యేసు ప్రభు లోకానికి వచ్చాడు అని నమ్మిన వారికి, నా పాపములు తనపైన వేసుకున్నాడు అని నమ్మిన వారికి, నా నిమిత్తమే తిరిగి లేచాడు అని నమ్మిన వారికి ఆయన దేవుడు. ఈ యొక్క చాయిస్, ఈ అవకాశం ఈ భూప్రపంచంలో ఉన్న ప్రతి జాతి, తెగ, వంశము, కులము, మతము, మనిషి అని చెప్పుకునే ప్రతి ఒక్కరికి కూడా ఈ అవకాశాన్ని ఆ దేవాది దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ పునరుత్థానం అంటే యేసు ప్రభువు మరణించి తిరిగి లేచిన దినంగా జరుపుకునే ఈ ప్రత్యేకమైన రోజులో కూడా ఒకవేళ మీరు ఇంకనూ యేసు ప్రభును దేవుడిగా విశ్వసించకపోతే
ఏ రోజైనా విశ్వసించండి. నేను మతం గురించి చెప్పడం లేదు. పాపాలు క్షమించబడడానికి, పాపములను నుంచి విడిపించబడడానికి ఒక వ్యక్తి, ఆయననే యేసు. ఈ విషయం గమనించాలి. పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకై చిందించబడుచున్న నా రక్తం అన్నాడు యేసు ప్రభు. కనుక ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. కనుక మనము ఈ సమయంలో శిష్యులు మరి యూదులకు భయపడి అని రాయబడ్డది బైబిల్లో. కనుక ప్రతి మనిషి ఒక మనిషికి భయపడుతున్నారు ఈ రోజుల్లో. అది సాధారణమైన విషయం. ఒక వ్యక్తికి ఒక వర్గానికి భయపడవలసిన పరిస్థితులు. అలా భయపడి, యూదులకు భయపడి శిష్యులు ఒక ఇంటిలో ఉంటే ఆ ఇంటిలోకి యేసు ప్రభు వచ్చినట్టు మనం చూస్తున్నాం. ఆ వాక్య భాగం చూస్తే ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అని వారితో చెప్పాను. తలుపులు మూసి ఉండగా ఆయన ప్రత్యక్షం కావడం, ఇది వినడానికి కొంత చాదస్తంగా అనిపించవచ్చు. ఇది అలా జరుగుతుందా అని అనిపిస్తూ ఉంటుంది. ఇది నిజంగా జరిగిన సంఘటనలు ఇవి. అలాగనే భూమి మీద ఉన్న భక్తుల జీవితాల్లో కూడా ఎన్నో అద్భుతాలను దేవుడు చేస్తూనే ఉన్నాడు. నిజంగా యేసు ప్రభు జననము ఒక అద్భుతం. కన్య అయిన మరియ మరి గర్భము దాల్చడం అనేది మానవ జ్ఞానానికి మేధస్సుకు మించింది. అది ఆయన మరణం కూడా, మరణించి చాలామంది పెద్ద పెద్ద గురువులు అనేవాళ్ళు, ప్రభువులు అనేవాళ్ళు, పెద్ద దేవతలుగా పిలువబడిన వాళ్ళు ఎంతోమంది మరణించారు. కానీ మళ్ళీ వారు తిరిగి లేవలేదు. ఇప్పటికీ యేసు ప్రభు యొక్క సమాధి ఖాళీగానే ఉన్నట్టుగా మనం ఇజ్రాయెల్ దేశంలో చూడొచ్చు. మనం నమ్మడానికి ఎన్నో ప్రూఫ్స్లు ఎతకడం కాదు, ఇది మనకు సంబంధించింది. కనుక ఎవరైనా సరే నా పాపముల కొరకు నిజంగా యేసు ప్రభు మరణించి తిరిగి లేచడని నువ్వు విశ్వసించగలిగితే నీవు ఆ పాపము నుంచి రక్షించబడతావు. అలాగనే మరి రక్షించబడ్డ ఈ మనిషి ఇక పాపము చేయకుండా ఉంటాడా అనే ప్రశ్న కూడా మనం వేసుకోవాలి. కొంతమంది వేస్తారు కూడా, అది సత్యం, మంచిది. అది అవును, మనం రక్షించబడ్డ తర్వాత కూడా మళ్ళీ పాపం చేయడానికి అవకాశాలు ఉంటాయి. పాపాలు చేయడానికి కూడా చేస్తారు కూడా. ఎందుకంటే మానవుని యొక్క సహజ లక్షణం, మానవునికి ఉన్న కొన్ని సహజ లక్షణాల్లో ఆకలి వేయడము, దప్పిక వేయడము, కోపం రావడము, ఏడవడము, మనిషికి చెమట పట్టడము, అలసిపోవడాలు అన్నీ జరిగినట్లే ఇది ఒక లక్షణం. పాపము చేయడం అనేది ఒక లక్షణం. మరి మన శరీరాన్ని శుభ్రపరచుకోవడానికి, బలపరచుకోవడానికి, మనం అలసిన శరీరమును మనము రెస్ట్ తీసుకోవడానికి ఎలాగైతే చేస్తున్నామో, మన పాపముల నుంచి కూడా దేవుడు విడిపించబడడానికి మనం యేసు అనే దేవుని దగ్గరికి రావడం మూలంగా, లేదా ఆయనకు మనం చెప్పడం మూలంగా మన పాపముల నుంచి ఆయన విమోచన కలిగిస్తాడు. జన్మ పాపం నుంచి, కర్మ పాపం నుంచి విడిపించడమే కాకుండా మనం ఈ లోకంలో ఉన్నన్ని దినములు కూడా ఆయన మనం చేసే ఆలోచనల ద్వారా చేసే పాపాలైనా, మరి మనసులో చేసే పాపాలైనా, నిర్ణయాలలోనైనా, అభిప్రాయాల్లోనైనా ఆ పాపము మనం ఒప్పుకోగలిగితే దాని నుంచి మనకు విమోచన కలిగించడానికి సాధ్యమవుతుంది. ఎందుకంటే నువ్వు మోహపు చూపుతో చూసిన ఏ స్త్రీనైనా అప్పుడే నువ్వు ఆ అమ్మాయితో వ్యభిచారం చేసినట్లే అన్నాడు యేసు ప్రభు. అలాంటి దాన్ని పట్టుకొని చూస్తే ఇప్పుడు ఎంతోమంది మరి వ్యభిచారం చేస్తున్నారని చెప్పొచ్చు. మన మనసులో అవును కదా, నేను చూసిన ఆ చూపులో మరి పాపం ఉన్నదని నేను గమనించి గ్రహించి యేసు ప్రభువుకి వచ్చి దేవా నేను పాపం చేశానని అని చెప్పడంలో ఉన్నదే ఒక ప్రత్యేకత. నేనెందుకు ఒప్పుకోవాలి, ఎంతమంది అలా చేస్తలేరని చెప్పడంలోనే ఉన్నది మూర్ఖత్వం. సింపుల్ అన్నట్టుది. కనుక ఈరోజు నేను బ్రష్ చేసుకున్నాను, ఈరోజు నేను ఫ్రెష్గా స్నానం చేశానంటే సరిపోదు కదా. అది ప్రతిరోజు చేయాలి. అవసరమైతే ఈ సమ్మర్ కాలంలో 3 times కూడా చేయాలి, 4 times కూడా చేయాలి. పాపం విషయంలో అంతే. ఎందుకంటే బైబిల్ చెబుతున్నది ఏంటంటే మనం అందరం ఏదో ఒక విషయంలో తప్పిపోతున్నాము, ఏదో విషయంలో అని రాయబడి, కానీ అనేక విషయాల్లో తప్పిపోతున్నాము అన్నది. నేను అంటున్నా ఒక విషయంలో తప్పిపోతున్నామని. యాకోబు పత్రిక చూడండి. చాలామందికి ఈ వాక్యం తెలుసు, కానీ ఈరోజు వింటున్న వాళ్ళకు మాత్రం. ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకానికి రావడము, ఆయన మన పాపముల కొరకు మరణించడము, మనం నీతిగా జీవించడానికి లేపబడడం అన్నది ఒక అద్భుతం.
ఇది ఈ 3 జరిగాయి. ఒకటి ఆయన జననము, ఆయన ఆయన జననం గురించి జరిగింది, ఆయన మరణము జరిగింది, ఆయన పునరుత్థానం జరిగింది. ఇంకా జరగవలసింది ఏంటంటే ఆయన తిరిగి మళ్ళీ రావడం. అలాగనే ఈ భూమి మీదనే 1000 ఏళ్ల పరిపాలన ఆయన చేయడం. ఎంత అద్భుతం చూడండి ఇవి 2 కూడా జరగవలసి ఉన్నాయి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం గమనిస్తే 2వ వాక్యంలో, అనేక విషయంలో మనందరం తప్పిపోవచ్చున్నాము. ఎవడైనా మాట యందు తప్పని ఎడల అటివాడు లోపము లేని వాడై తన సర్వ శరీరమును తన హ్యాండ్లో ఉంచుకుని వాడగును, శక్తి గలవాడగును అని రాయబడ్డది. మనం అనేక విషయాల్లో తప్పిపోతుంటాం. నేను తప్పిపోతున్నాను అని తెలియజేయడానికే యేసు అవసరం. ప్రతి మనిషికి మనస్సాక్షి ఉంటుంది. ఈ మనస్సాక్షి మన మీద నేరారోపణ చేస్తుంది. ఈ నేరారోపణ చేసిన ప్రతి మనిషి యేసు అనే వ్యక్తి దగ్గరికి వస్తే తప్ప, లేదా దేవుని దగ్గరికి వస్తే తప్ప ఆ పాపాలకు విమోచన కలగదు. యేసు రక్తమే దానికి మెడిసిన్. అలాగే యోహాను గారు రాసిన మొదటి పత్రిక కూడా చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం. చాలామందికి వాక్య భాగాలు తెలుసు, కానీ మనకు మళ్ళీ దేవుడు వీటిని గుర్తు చేస్తున్నాడు. ఈ ఫెస్టివల్, ఈ పునరుత్థాన దినం, తిరిగి లేచిన దినం. యోహాను గారు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 9-10 వాక్యాలు. మన పాపములను మనం ఒప్పుకునే నెల చూడండి. మన పాపములను మనం ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. మనం పాపము చేయలేదని మనం చెప్పుకున్నట్లయితే ఆయన అబద్ధులుగా చేయవారు మగుదుము, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. వాక్యమే దేవుడు. బైబిల్లో రాయబడ్డ ఆ వాక్యమే దేవుడు. ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యలో 2000 సంవత్సరాల క్రితం ఆయన నివసించాడు. ఇప్పటికీ ఆ వాక్యం జీవం కలిగినదే. కనుక మీరు బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు జాగ్రత్తగా చూడండి. మీ గురించి చెప్పినట్టు అనిపిస్తూ ఉంటుంది. మీ గురించి చెప్పినట్టు అనిపిస్తుంది. ఒకవేళ ఇతరులను విమర్శించడానికైనా, ఇతరులను తప్పుపట్టడానికైనా మీరు ఒకవేళ బైబిల్ చదివితే ఆ బైబిలులోని మాటలు మీ గురించే చెప్పినట్టు అనిపిస్తుంది. ఇది చాలా వాస్తవమైన విషయం. దీనికి అంకెకు సంబంధం లేదు. ఇది 100% కరెక్ట్ అని కాదు, కానీ కోట్ల బిలియన్ డాలర్ల ఆన్సర్ ఇది. అన్ని పుస్తకాలు చదివితే మీతో మాట్లాడినట్టు అనిపించదు, కానీ ఒక బైబిల్ చదివితేనే మీతోనే చెప్పినట్టు అనిపిస్తుంది. ఆ వాక్యం జీవం కలిగినది. అంటే యేసు జీవం కలిగిన వాడు, ఆయన జీవాధిపతి. కనుక నేను తప్పు చేయలేదు, నేను పాపం చేయలేదంటే ఆ పాపము నిన్ను మరణానికి అప్పగిస్తుంది. దానినే నరకం. కనుక ఈరోజు ఈ పునరుత్థాన దినము, ఈ వాక్యం వింటున్న మీరు ఎవరైనా సరే, ఒకవేళ యేసు ప్రభును మీ సొంత రక్షకుడిగా, దేవుడిగా, నా పాపముల కొరకు మరణించి తిరిగి లేచడని నమ్మిన వారికి అంటున్న ఈ విషయం. నమ్మడం అంటే అది. అలా నమ్మిన వారి జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు యేసు ప్రభువును విశ్వసించిన శిష్యులు యూదులకు భయపడి, మీరు దేనికి భయపడుతున్నారో, ఎవరికి భయపడుతున్నారో, ఎందుకు భయపడుతున్నారో అనే విషయం తర్వాత విషయం అది. కానీ ఆ భయముల నుంచి దేవుడు, ప్రభు యేసు నిన్ను విడిపించగలడు. అందుకనే అలా భయపడుతున్న ఆ మనుషుల మధ్యకి, శిష్యుల మధ్యకి వచ్చి మీకు సమాధానం కలుగునుగాక అన్నాడు. తలుపులన్నీ వేసి ఉండగానే మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, మీకు సహాయము, మీకు మేలు, లేదా మీకు న్యాయం జరగడానికి ప్రపంచంలో అన్ని మతాలు, కులాలు, అన్ని రకాల వర్గాల ప్రజలు, క్రైస్తవులతో సహా నీకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఆ సజీవుడైన దేవుడు నీకు సహాయం చేయగలడని విషయం ఇది. గమనించారా? కనుక నీకు ఎవరు వ్యతిరేకంగా ఉన్నా, నీకు ఎవరి వలన భయం కలిగినప్పటికీ ఆ భయములో నుంచి ఆ దేవాది దేవుడు నీకు కాపుదలనిస్తాడు, భద్రతనిస్తాడు, నీకు సహాయపడతాడు. ఒకవేళ నీకు సహాయం చేయడని అనుకుంటే
అది దేవుడు ఒకవేళ 100%లో 1% ఆయన నీకు అనుమతిస్తే తప్ప నీకు కష్టము, నష్టము, అన్యాయము, చివరికి వస్తే మరణమే అనుకుందాం. ఆయన అనుమతిస్తే తప్ప నీ మీద ఎవరు కూడా అటాక్ చేయలేరు. ఈ విషయం గమనించండి. ఆయన తప్పించాలనుకున్నప్పుడు, ఆయన తప్పించాలని ఉద్దేశం కలిగి ఉంటే ఆయనను ఎలాగైనా తప్పించగలడు. మరణం నుంచి తప్పించుట ప్రభువు అయిన యెహోవా వశం. ఆయన ఏమైనా చేయగలడు. అలాగనే ఇదే విషయాన్ని యేసు ప్రభు వారు కూడా అలాగే అన్నాడు. కనుక తండ్రి చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నానన్నాడు ఆయన. కనుక నీ చిత్తమైతే గిన్నె నా యొద్ద నుంచి తొలగించుము, అయినను నీ చిత్తమే జరుగునుగాక అన్నాడు. యేసు ప్రభు ప్రార్థించాడు. పరలోకం నుంచి దేవుని దూత దిగి వచ్చి యేసు ప్రభుని బలపరచడం, ఇదంతా యేసు ప్రభునే బలపరచడము, యేసు ప్రభువే దుఃఖించడం అనేది లాజిక్ మాట్లాడితే వాళ్ళకి బైబిల్ అర్థం కావటం లేదు. బైబిల్ అర్థం కావాలంటే దేవుని ఆత్మ సహాయం మనం తీసుకోవాలి. కనుక బియ్యాన్ని పట్టుకొని నాకు అన్నము అంటే అవి రైస్, అవి బియ్యము, దాన్ని వండితే తప్ప ఆహారంగా అందించబడదు. దేవుని వాక్యం కూడా అలాంటిదే. కనుక మనం మన జ్ఞానానికి, మన తెలివిని బట్టి వాక్యాన్ని, బైబిల్ను చదవడము, దాని గురించి మాట్లాడడం కూడా మంచిది కాదు, సబబు కాదు. అలా మాట్లాడితే మనమే తప్పులో, పొరపాటులో పడిపోయిన వారంగా ఉంటాం. కనుక ఈ పునరుత్థాన దినం రోజు ప్రత్యేకమైన విషయం ఏంటంటే, మీరు ఏ విషయంలో భయం కలిగి ఉన్నారో మీరు మనుషులుగా ముందు అది గమనించండి. మీరు ఏ మతానికి చెందిన వారైనా సరే, మీరు క్రైస్తవులైనా సరే, యూదులైనా సరే, ఇంకెవరైనా సరే, మీకు భయము అనేది మనిషిలో ఉంటుంది. కనుక అది ఏ రకమైన భయమైనా, ఎవరి ద్వారా భయమైనా, ఎందుకు కలుగుతుందో అయినా మీరు ఆ విషయాన్ని మీరు మనసులోనే మీరు ప్రార్థించగలిగి, లేదా ఆ విషయాన్ని మీరు దేవునితో చెప్పగలిగితే మీరు అద్భుతంగా మీకు ఆ భయముల నుంచి మీకు విడుదల కలుగుతుంది. దేవుని వాక్యంలో రాయబడ్డది గమనించండి. కీర్తన గ్రంథం. ఎందుకంటే భయము అనేది ప్రతి మనిషికి కలిగిన ఒక లక్షణం. అది ఒక ఎమోషనల్ ఫీలింగ్. అది జాలి పడడము, భయపడడము, సంతోషపడడము, ఇవన్నీ మానవుని యొక్క సహజ లక్షణాలు ఇవన్నీ. కనుక ఈ భయము ద్వారా, లేదా జాలిపడడం ద్వారా, కోపపడడం ద్వారా, సంతోషించడం ద్వారా కొన్ని మనకు మేలు కలగవచ్చు, కొన్ని కష్టాలు కలగవచ్చు. ఈ విషయం గమనించండి మీరు. కీర్తన గ్రంథంలో నుంచి ఒక మాట చూడండి. దావీదు గారు రాసిన కీర్తన ఇది, 34వ కీర్తన, 4వ వాక్య భాగం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. భయం అనేది సహజమైన లక్షణం, ఒక ఆప్షన్. రెండో భయం ఏంటంటే, మనం పొరపాటు చేసినప్పుడు, మనం తప్పు చేసినప్పుడు మనలో కలిగే ఆ యొక్క లక్షణం, ఆ సిమ్టమ్, భయం. 2 ఆప్షన్స్. సహజంగా మనిషికి కలిగే భయం. రెండోది, మనం తప్పు చేసినప్పుడు, పొరపాటు చేసినప్పుడు, లేదా పాపము చేసినప్పుడు కలిగే భయం. దేవుని పట్ల గౌరవపదంగా, మర్యాదపూర్వకమైన భయము వేరే. టీచర్స్ని చూసి పిల్లలు భయపడతారు. దేనికి? గౌరవం. ప్రిన్సిపాల్ని చూసి కూడా మరి టీచర్ భయపడుతుంది, గౌరవం. మన ముఖ్యమంత్రిని చూసి భయపడతాం, ప్రధానమంత్రిని చూసి భయపడతాం, మనకంటే పెద్ద హోదాలో ఉన్న వారిని చూసి గౌరవిస్తాం. అది గౌరవపదమైన భయం, అంతేగాని మరొకటి కాదు. రెండో రకమైన భయం ఏంటంటే, మనము పాపము చేసి, దోషము చేసి, ఇతరులు కీడు చేయాలని తలపెట్టి దానిని మనము కవర్ చేసుకునే ఉన్న వారికి కలిగే భయము వేరే. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. ఆదాము పాపము చేసినప్పుడు దేవుని స్వరం విని భయపడి ఒక చెట్టు చాటుకు దాక్కున్నాడు. ఆదామా నువ్వు ఇక్కడున్నావన్నాడు దేవుడు. అంటే దేవుని కంటికి కనబడకుండా ఉన్నాడా? లేదు, కనబడుతున్నాడు. కానీ దేవుడు అడగాలనే అడిగాడు. ఎందుకు?
ఆదాము యొక్క నేచర్, ఆదాము యొక్క స్వభావము, ఆదాము యొక్క తత్వం తెలుసుకోవడానికి కూడా కాదు, మనకు తెలుసుకోవడానికి, మనం నేర్చుకోవడానికి. ఆయనకు అంతా తెలుస్తుంది. ఆయన ఆదాములోని పాపమును తప్పు తెలుసు కూడా ఆదామును ఎక్కడున్నావు అని అడగడం కాదు. ఈరోజు వాక్యం వినే నీవు, చెప్పే నేను కూడా మన పాపము, మన పొరపాటును, మన మూర్ఖత్వాన్ని తెలుసుకోవడానికి చెప్తున్న మాటలు అన్నటివి. అప్పుడు చెట్టు తాటుకు దాక్కున్నాను అన్నాడు ఆయన. అప్పుడు ఏమన్నాడు? నేను తినకూడదని చెప్పిన పండు తిన్నవా అంటే, నువ్వు ఇచ్చిన అమ్మాయి ఇస్తేనే తిన్నా అన్నాడు. మళ్ళీ ఇక్కడ పండు తిన్నందుకో పాపము చేసినందుకో దేవుడు ఆదామును అలా భార్య అవ్వను ఏదోని తోటలో చెలగొట్టలేడు. పాపము చేసినందుకు వెళ్ళగొట్టలేదు, పండు తిన్నందుకు వెళ్ళగొట్టడం కాదు. వారు దాన్ని ఒప్పుకోకపోవడం వల్ల ఆ తోటలో నుంచి వారిని గెంటేశాడు. ఒప్పుకొని ఉంటే బాగుండేది. ఎందుకంటే వారు అలా దిగంబరులై ఉన్నారని తెలిసిన దేవుడు వారికి ఒక చర్మము కట్టడలను చేసి వారికి తొడిగించాడు, చర్మముతో. ఏ చర్మము? గొర్రెపిల్ల చర్మం. ఆ గొర్రెపిల్ల మన ప్రభు అయిన యేసుకు సాదృశ్యంగా కనబడుతుంది. అన్ని పుస్తకాలు చదివినట్టే బైబిల్ చదివితే అర్థం కాదు. అన్ని ప్రశ్నలకు బైబిల్ సరైన సమాధానం చెప్పగలదు, కానీ అన్నిటికీ జవాబు చెప్పదు. కనుక ఇక్కడ గొర్రెపిల్ల అనే ఒక చర్మమును వారి కచ్చడలుగా కట్టినట్టే ఆయన ప్రేమ కలిగిన వాడు. కనుక పాపమును అసహించుకుంటాడు, పాపిని ప్రేమిస్తాడు. అది చేసిన పాపాన్ని అసహించుకున్నాడు, కానీ ఆదాము అవ్వను అసహించుకోలేదు. నీ పాపానికి నీవే బాధ్యుడవురా, నీ కర్మ నిన్ను వెంటాడుతుందిరా, నీ కర్మకు నువ్వేరా అని వదిలేయలే. కర్మకు వదిలేసేవాడు కాదు దేవుడు. కర్మ మనల్ని వెంటాడి మనల్ని చంపుతుంది, మనల్ని అలా చేస్తుందని చెప్పడానికి కాదు దేవుడు ఉన్నది. మన కర్మ, ఆ కర్మ నుంచి మనల్ని విడిపించడానికి యేసుప్రభువు వచ్చాడు. మన కర్త, మన కర్మ, మన క్రియ మొత్తం ఆయనే. భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉన్నాడు ఆయన. మానవుని యొక్క స్థితిగతులన్నీ తెలిసిన వాడాయన. కనుక భయము పాపము వల్ల కలుగుతుంది, మామూలు సహజంగా కలుగుతుంది. ఇక్కడ యూదులకు భయపడ్డారు. ఎందుకంటే యూదులే యేసుప్రభువు వారిని ఆ రోమా గవర్నమెంట్కు పట్టించారు. గమనించండి ఈ విషయాన్ని. కనుక వారికి భయపడ్డారు ఇప్పుడు శిష్యులు, మాకేమవుతుందో అని. ఈ రోజున క్రైస్తవులుగా చెప్పబడేవారు, క్రైస్తత్వములో ఉన్నవారు, లేదా యేసు ప్రభువును వారి సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన మార్గములో, ఆయన సత్య మార్గంలో నడిచేవారు చాలా రకాల భయాందోళనకు గురవుతున్నారు. మనం ఇతరులకు కీడు చేయనప్పుడు, ఇతరులకు మనం తప్పు చేయనప్పుడు, ఇతరుల విషయంలో మనం ఏ విధంగానైనా సరే వారిని విమర్శించకుండా ఉన్నప్పుడు మనకు నో ప్రాబ్లం. కానీ మనం ఎవరిని ఏమనకున్నా, ఎవరిని తప్పనకున్నా, ఎవరిని విమర్శించకున్నా మన మీద కలిగే ఆ వ్యతిరేకతను బట్టి మనం భయపడకూడదు. మంచి చేసినప్పటికీ మనకి సమస్యలు వస్తాయి, చెడు చేసినా సమస్యలు వస్తాయి. చెడు చేసి ఇతరులకు హాని కలిగించి, ఏ మతానికైనా ఏ మనిషికైనా సరే కీడు కలిగించి, అది మనసు నొప్పించి అని బాధ పెట్టడం అనేది బైబిల్ చెప్తున్న సత్యం కాదు. యేసు ప్రభువు వారు కూడా ఎవరి మనసును కష్టపెట్టలే, ఎవరి మనసును బాధ పెట్టలే. ఈ విషయాన్ని గమనించాలి. ఈ పునరుత్థాన పండుగ రోజు యేసు ప్రభు మరణించి తిరిగి లేచాడు. మనం మనుషులముగా జీవించడానికి, మనిషిని ప్రేమించడానికి, మనిషిని మనిషిగా చూడడానికి ఆయన తిరిగి లేచాడు. నీతిమంతుడు అంటే అది. ఎవరిని టెస్ట్ చేసినా వారిలో బ్లడ్ ఉంటుంది, అందరిలో బ్లడ్ ఉన్నది. అది గ్రూప్ వైజ్గా ఉండొచ్చు, కానీ అందరిలో రక్తం ఉన్నది. కనుక ఈ విషయం గమనించండి ప్రజలారా, భక్తులారా. నువ్వు క్రైస్తవుడు అయినా, ముస్లిం అయినా, హిందూ అయినా, బుద్ధు అయినా, సిక్కు అయినా, ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయో సరే,
అది మనందరం కలిసి జీవించడానికి ఏర్పడ్డ ఒక సమూహం, ఒక కుటుంబం. అంతే తప్ప ఒకరు నమ్మిన దేవుణ్ణి ఇంకొకరు విమర్శించడం సరైనది కాదు. పరమత దూషణ, తప్పు, పాపం. కనుక యేసు మనందరి పాపముల కొరకై ఆయననే సిలువలో బలియాగమయ్యాడు. బైబిల్ చెప్తున్న సత్యం. కనుక ఈరోజు యూదులకు భయపడిన శిష్యులు ఆయన ఒక ఇంట్లో దాగి ఉండగా వాళ్ళ మధ్యకు ప్రత్యక్షమయ్యాడు. కనుక భయం అనేది ఒక ఆప్షన్. పాపం వల్ల కలిగే భయం. ఈ రోజున పాపం వల్ల కలిగే భయమే కాదు, పాపం వల్ల కలిగే రోగాలు కూడా ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. ఇది ఎక్కువ అబ్జర్వ్ చేయడం అనేది బైబిల్ చదువుతూ మేము యేసు ప్రభువును దేవుడిగా నమ్ముకుంటున్న ప్రజలకు ఎక్కువగా అర్థమవుతుంది ఈ విషయం. కనుక ఈ వాక్యం వినే ఒకవేళ మీరు ప్రభు అయిన క్రీస్తుని విశ్వసించి ఆయన ప్రేమించేవారైతే మీకు కలిగిన ప్రాబ్లం, మీకు కలిగిన సమస్య, మీకు కలిగిన ఫైనాన్షియల్ హెల్త్ ప్రాబ్లం, అవమానాలు, నిందలు, హేళనలు, ఇంకా రకరకాల భయాలు మిమ్మల్ని వేధిస్తుంటే ఒకవేళ బహుశా పాపం వల్లనేమో అని గమనించండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఇక్కడ దావీదు గారి విషయం మనం ఆలోచిస్తే కీర్తన 34లో నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి ఆయన నన్ను తప్పించెను, ఆయన వద్ద విచారణ చేయగా. ఈ విచారణ చేయడం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మనం వెళ్ళి రైల్వే స్టేషన్లలోనూ బస్ స్టాండ్లలోనూ మనము అక్కడికి వెళ్ళి మనం విచారణ చేస్తాం. పలానా ఊరికి బస్సు ఎన్ని గంటలకు వస్తుంది, ఎప్పుడు వస్తుంది, విచారణ చేస్తాం. అసలు వస్తుందా రాదా. అలాగనే మన దేవుడి దగ్గరికి వెళ్ళి మనం దేవుని దగ్గర మన విషయమై విచారణ చేయాలి. ఈ భయానికి కారణం ఏమిటి, ఎందుకు నాకు ఇలా భయం అవుతుంది, నాకెందుకు ఈ బాధ కలుగుతుంది, నాకెందుకు ఈ కష్టం ఉన్నది, నాకెందుకు ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం, నాకెందుకు ఈ అనారోగ్యం ఎందుకు కలిగింది అని మనం దేవుని దగ్గర విచారణ చేయడం అనేది న్యాయబద్ధమైన విన్నపం. దానికి దేవుడు నీకు ఆన్సర్ ఇస్తాడు, నీకు జవాబు చెప్తాడు. అది నమ్మాలి. నువ్వు నమ్మి మన జీవితాలను ఆ దేవుని వాక్యానికి, దేవుని మాటకు మనము అనుకూలంగా మన ప్రవర్తన, మన మాట, మన మానసిక స్థితిని, మన మనసును, మన ఆలోచనలన్నిటినీ మార్చుకోవాలి. కనుక ఎక్కువ మన మీద డామినేషన్ చేసేది పాపమే, మన మీద ఆధిపత్యం చూపించేది పాపమే. ఎన్నో రకాల సమస్యలు మనకు వస్తాయి, ఎన్నో రకాల కష్టాలు మనకు వస్తాయి. ఇప్పుడు దావీదు గారికి కలిగిన భయాలు అని రాయబడ్డది. నాకు కలిగిన భయములన్నిటిలో ఉంచు అన్నాడు. ఆయన సౌలు ద్వారా కూడా భయాన్ని కలిగి ఉన్నాడు. ఆయన సౌలు చేత తరమబడ్డాడు. తప్పు చేయని కారణము, పాపము చేయని కారణమే. గమనించండి. కనుక పాపము మనం ఎక్కువ డామినేషన్ చేస్తుంది. అలాగే మనం ఎక్కువ పాపానికి విధేయత చూపిస్తూ ఉంటాం తెలియకుండానే. కనుక మనం ఎక్కడ తప్పిపోతున్నాము, ఏ విషయంలో పాపము చేస్తున్నాము, మన నిర్ణయాలు ఎలాగున్నాయి, మన అభిప్రాయాలు ఎలాగున్నాయి అనేది వాక్యంలో చూసుకోవాలి. మనం యేసు ప్రభువును నమ్మిన ప్రజలముగా. చూడండి, ఒక మాట మీకు చూపిస్తాను. ఈ పునరుత్థాన దినము, ఆ భయం అనే దాని విషయంలో మనం ఎందుకంటే చాలా మనల్ని డిప్రెషన్కి తీసుకెళ్ళేదే భయం. అది హెల్త్ విషయంలోనైనా, ఫైనాన్షియల్ విషయంలోనైనా సరే. యెషయా గ్రంథం చూడండి. మనమే అన్ని రకాల ప్రయత్నాలు చేసి, పనులు చేసుకొని, కష్టములో, నష్టములో, ఇరుకులో, ఇబ్బందులో మనం దేవుణ్ణి నిందించి దేవుని మీద పాయింట్అవుట్ చేస్తూ ఉంటాం మనం. ఇది మానవునికి ఉన్న సహజ లక్షణం. యెషయా ప్రవచన గ్రంథంలో 30వ అధ్యాయం గమనిస్తే యెహోవా వాక్కు ఇదే: లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు. వారు నా నోటి మాటను విచారణ చేయక ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకొనుటకు, ఐగుప్తు నీడను శరణుజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు. ఐగుప్తు అనేది లోకానికి సాదృశ్యం.
ఫరో లోక సంబంధమైన అధికారి. దేవుని దగ్గర విచారణ చేయాల్సింది, దేవుని దగ్గర ఎంక్వైరీ చేయాల్సింది, దేవుని నోటి మాటను మనం అబ్జర్వ్ చేయవలసింది పోయి ఇదంతా చాదస్తంగా కనబడుతుంటుంది భక్తి జీవితంలో. మరి బైబిల్ చెప్పేది అది. మరి యేసుప్రభువుని నమ్ముకున్న ప్రతి ఒక్కడు బైబిలు వాక్యాన్ని నమ్మాలి, అలాగే దాన్ని ఫాలో కావాలి. చదివచ్చిన వాళ్ళందరూ బైబిల్ చదవాలి డైలీ. ప్రార్థన అంటే అందరూ చేయగలరు, బైబిల్ చదవచ్చే వాళ్ళు మాత్రమే చదవాలి. ప్రార్థన అంటే కేవలము దేవుణ్ణి మన అవసరతల నిమిత్తం అడిగేదే ప్రార్థన కాదు, దేవునితో ఫ్రెండ్షిప్, సహవాసం చేయడం, దేవుని యొక్క ఉద్దేశాలను వెతకడం. ఇది 3వ పాయింట్. ఇది ప్రార్థన అంటే మన అవసరం నిమిత్తం అడగడమే కాకుండా ఆయనతో సహవాసం చేయడం, స్నేహం చేయడం. 3వది ఆయన వెతకడం. ఆయన వెతకాలి, ఆయన బలమును వెతకాలి, ఆయన సన్నిధిని వెతకాలి. ప్రతిరోజు ఆయనతో కాంటాక్ట్లో ఉండడం అన్నట్టు వెతకడం. ఒక్క నిమిషం మనం మన మొబైల్ కనబడకుండా ఎదుగుతూ ఉంటాం. ఎందుకు? అందులో డబ్బులు ఉంటాయి, అందులో మెసేజ్లు ఉంటాయి, ఇంకెవరో మనకు కావాల్సిన ఫోన్ చేస్తారు కనుక ఆ టైంలో మనం రిసీవ్ చేసుకోకుంటే ఇబ్బంది. చూడండి ఎంత ఇబ్బంది. ఈ రోజుల్లో చాలామంది 100% అందరికి మొబైల్స్ ఉన్నాయి, అన్ని డీలింగ్స్ అన్నీ అందులోనే, ఫోన్లోనే. ఫోన్పే, గూగుల్ పే, బ్యాంక్ వెళ్ళిన అవసరం లేదు, అన్ని డీలింగ్స్ ఫోన్లోనే ఉన్నాయి. అలాగని అన్ని డీలింగ్స్ దేవునిలోనే ఉన్నాయి. ఆయనను పక్కన పెట్టి ఆయన నోటి మాటను విచారణ చేయకుండా మనం జీవితంలో మనం ముందుకు వెళ్ళగలం. కానీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. నేను అంత భక్తి పరుని కాదు, నేను అంత భక్తి పరురాలను కాని అనుకుంటాం. భక్తి పరురాలను భక్తిగా నువ్వు అడగడంలో ఆయన చాలా చక్కగా ఆయన నీకు హెల్ప్ చేస్తాడు. ఆయన పాపము చేస్తున్న వ్యక్తితో దేవుడు పాపము చేస్తున్న వ్యక్తితో దేవుడు మాట్లాడడం అంటే అర్థం ఏంటంటే, నువ్వు పాపములో ఉండి నీకు ఏదైనా సహాయం కొరకు అడిగితే వినకుండా ఉంటాడేమో, కానీ నువ్వు అదే పాపం విషయంలో నువ్వు ఎంక్వైరీ చేస్తే నీకు పాపం ఎందుకు తెలియజేయడు ఆయన? డాక్టర్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా మెడిసిన్ ఇస్తాడు కదా. అలాగే దేవుని దగ్గరికి వెళ్ళే వ్యక్తి నేను పాపం చేస్తున్నానయ్యా అంటే, లేదా నేను చేసిన పాపం ఏంటో నాకు తెలియదా అన్నా కూడా అయిపోతుంది. ఇది మంచిగా నిదర్శనంగా 139వ కీర్తనలో 23-24 వాక్య భాగాలు దేవుడు మన గురించి దావీదును ఉద్దేశించి మనకు రాయించాడు, దావీదు ద్వారానే. ఆ మాట కూడా చూడండి. మనం విచారణ చేయాలి దేవుని దగ్గర, ప్రధాని దేవుని దగ్గర. మనకు దేవునితో సహవాసం ఉంటే మనం ఆయన అడగని అవసరం లేదు. మనం అయినా అన్ని విషయాలు చెప్తుంటారు మనకి. ఈ సమస్యను పరిష్కరించడం ఎలా అని అడగనవసరం లేదు. ప్రాబ్లమ్స్ అనేవి మనకు అన్నీ వస్తుంటాయి. ఆయన మనకు ముందు నడిచేవాడే ఉన్నాడు. మన పితరులు ఐగుప్తులో నుంచి కానానుకు వెళ్తున్న ప్రయాణంలో వారికి ఎర్ర సముద్రం ఎదురైంది. ఐగుప్తు దాటాలంటే ఎర్ర సముద్రం ఎదురైంది. అది దాటితేనే బయటపడతారు ఐగుప్తు నుంచి. ఇది ఐగుప్తు బయటపడాలంటే ఎర్ర సముద్రం దాటాల. ఆ ఎర్ర సముద్రాన్ని దేవుడు 2 పాయలుగా చేశాడు. పొడి నేల మీద నడిచినట్టు మనల్ని నడిచి వచ్చారు. ఇప్పుడు కానానికి వెళ్ళాలి. కానానికి వెళ్ళాలంటే మధ్యలో యోర్దాను ఎదురొచ్చింది. ఇప్పుడు ఐగుప్తు దాటడానికేమో ఎర్ర సముద్రం అడ్డొస్తే కానానికి వెళ్ళడానికి యోర్దాను నది ఎదురైంది. ఇక్కడనేమో 2 పాయలుగా చేశాడు. అక్కడనేమో యాజకుల పాదాలు ఆ మందసమును తీసుకొచ్చినప్పుడు వాళ్ళ పాదాలు తగలగానే ఆ వాటర్ అంతా కూడా ఇసుక కదా ఏకరాశిగా అయినట్టు అయిపోయింది. అద్భుతం చూడండి. ఇవి 2 విషయాలు మన జీవిత అనుభవంలో జరుగుతూ ఉంటాయి. ఎంత పెద్ద సమస్యనైనా ఆయన మనకు ఆ ఆరిపోయిన నేలగా చేయగలడు. ఆ యోర్దాను నదిని ఏకరాశిగా చేసినట్టు చేయగలడు. ఇంకా పైగా మన పితరులకు ముందు నడిచిన దేవుడు అని రాయబడ్డది బైబిల్లో. ముందు నడిచినవాడు మీ జీవితంలో కూడా ముందే నడుస్తున్నాడు. దేవుడు నమ్మినంత మాత్రాన నీ పాపాలన్నీ క్షమించబడ్డంత మాత్రాన నువ్వు పాపం చేయకుండా ఉండేవాడవు కావు, ఆయన క్షమించకుండా ఉండేవాడు కాదు. క్షమించటకు సిద్ధమైన మనసు గలవాడు కనుక ఒప్పుకోవడానికి కూడా సిద్ధమైన మనసు మనకు ఉండాలి. పశ్చాత్తాపపడాలి. తెలిసి చేసిన పాపాలే, తెలియక చేసిన పాపం కాదు. యేసుప్రభుని సిలువ వేసే టైంలో కూడా
వీరేమి చేస్తున్నారో తెలియదు కనుక వీరిని క్షమించమన్నాడు. ఒకవేళ తెలిసి చేస్తే తెలిసి చేసినా క్షమాపణ ఉంటుంది. పశ్చాత్తాపపడండి. ఒక దినాన ఆ పాపముల నుంచి నీవు బయటికి రావడానికి ఆయన నీకు సహాయపడతాడు. మీకు చెప్పేది ఏంటంటే అన్ని పాపాలను జయించలేం. 50% పాపాలను మనం జయించగలం. మిగతా 50% పాపాలకు ఆయన మనకు సహాయపడి ఆ పాపముల నుంచి మనకు విడుదల కలిగిస్తాడు. కీర్తన 25వ కీర్తన 11వ వాక్యం, 15వ వాక్యం, 22వ వాక్యం. కొత్త నిబంధన గ్రంథంలో రోమా పత్రికలో భక్తుడు పౌలు గారు రోమా సంఘం రాసిన పత్రికలో 7వ అధ్యాయము 19 నుంచి చివరి వాక్యాలు, 8వ అధ్యాయం 1వ వాక్యం. ఇవన్నీ రాసుకొని మీరు రిఫర్ చేయండి. అలాగే 119వ కీర్తన ఒక మాట చూపిస్తాను. మనకి పాపముకున్న శక్తి చాలా బలమైనది. ఈ రోజున ఆ పాపం మూలంగానే దేవుడు అనుగ్రహించే ఏ మేలు కూడా పొందలేని పరిస్థితుల్లో ఉన్న మానవుడు ఈరోజు. మానవుడు అంటే అడు క్రైస్తవుడు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. కనుక యేసు ప్రభువు కేవలం క్రైస్తవులకు దేవుడు కాడు అని చెప్పడానికి నేను చేస్తున్న ప్రయత్నం ఇది. 119వ కీర్తన 119వ కీర్తనలో 101వ వాక్యం. నేను నీ వాక్యం అనుసరించినట్లు, అంటే దేవుని మనము ఫాలో అయ్యేటట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదము తొలగించుకొనిచున్నాను. చూసారా, పాపముల నుంచి తను బయటికి వస్తున్నాడు అని రాయబడ్డాడు. చేయగలం. అదే 25వ కీర్తన 11వ వాక్యంలో ఏం రాయబడ్డది? నేను బహు ఘోరమైన పాపములో ఉన్నాను, దయతో నాకు క్షమించు అన్నాడు. 15వ వాక్యంలో నా కనుదృష్టి ఎల్లప్పుడూ దేవుని వైపే చూస్తున్నది, ఆయన పాదములను వలలో నుండి విడిపించును. ఈయనకైనా విడిపించుకోలేడు. కనుక దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని చదివి నా పాపముల కొరకు యేసు ప్రభువు మరణించి తిరిగి లేచాడని చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అన్ని పాపాలు నువ్వు జయించలేవు, కొన్ని జయించగలవు. మిగతా ఇవన్నిటి విషయంలో నీవే ఆయన దగ్గరకు వచ్చి అప్డేట్ అవుతూ ఉండాలి. ప్రతి దాని విషయంలో నీకు విరుద్ధంగా నేను పాపం చేశానని దేవునితో దావీదు గారు అన్నట్టు. ఎవరికో విరుద్ధంగా కాదు, మనం ఏ మనిషికి ఏ వ్యక్తికైనా సరే మనం చేసిన మాటలోనైనా, చూపులోనైనా, నిర్ణయాలలోనైనా, అభిప్రాయాలలోనైనా చేసిన ప్రతి పొరపాటు తప్పు దేవునికి, యేసు ప్రభు వారికి వ్యతిరేకంగా చేస్తున్నట్లే. ఇది గమనించి నమ్మి మీరు ఎవరికి వ్యతిరేకంగా తప్పు చేసినా, ఏ మనిషికి వ్యతిరేకంగా మాట్లాడినా, మీరు దేవుని అయినా యేసు ప్రభువుకి వచ్చి మీ పాపాన్ని ఒప్పుకోగలిగితే, అవును దేవుని నేను తప్పు చేశాను, నిజమే పాపం చేశానని అనగలిగితే ఆయన మీకు క్షమాపణ కలుగుతుంది. ఆయన క్షమించకుండా ఉండే దేవుడు కాదు. క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడు అయినప్పుడు నువ్వు ఒప్పుకోవడానికి సిద్ధమైన మనసు కలిగి ఉండాలి కదా. కనుక అన్యాయం కూడా మనం కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ మనం పొందగలం, అన్యాయంగా కూడా పొందగలం. అందుకే పిలిచాడంటాడు యేసు ప్రభు వారు. ఈ లాజిక్ పాయింట్ మనలో చాలామందికి అర్థం కావటం లేదు. చూడండి, పేతురు భక్తుడు రాసిన పత్రిక, ఫస్ట్ పత్రిక, ఆయన 2 పత్రికలు రాశాడు. ఒక పత్రిక, ఫస్ట్ పత్రికలో 2వ అధ్యాయం 19-20 వాక్య భాగాలు. ఎవడైనా అన్యాయంగా శ్రమపడుచు దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖం సహించినట్లయితే అది హితమగును, మంచిదగును. తప్పిదనములకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించినట్లయితే మీకు ఏమి ఘనము, ఏమి ఫలము? మేలు చేసి బాధపడినప్పుడు, దుఃఖపడినప్పుడు, కష్టపడ్డప్పుడు, మీ మీద కేసులు వేసినప్పుడు, చూడండి, మీ మీద అన్యాయంగా కేసులు వేసినప్పుడు, మేలు చేసి, ఇతరులకు మేలు చేసి మీరు సహించినట్లయితే అది దేవునికి హితమగును, ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు. ఆయన దూషించబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమపెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. సేమ్ అలాగనే మనం చేయాలి. ఇప్పుడు అది పునరుత్థాన దినమునకు, పండుగకు ఈక్వెల్, సమానం. ఇది చేయకుండా మేము యేసుప్రభు దేవుని నమ్ముకున్నాం, మా కొరకు యేసుప్రభు మరణించిన గుడ్ ఫ్రైడే చేసుకోవడం, 40 రోజులు ఉపవాసాలు ఉండడం, ఈశ్వర పండుగ రోజు ఈరోజే యేసుప్రభు లేచినట్టుగా బిహేవియర్ కలిగి ఉండి ఇక రేపటి నుంచి మొత్తం టోటల్గా
కలిసిపోవడం పాపంలో ప్రయోజనం ఏమిటి? ప్రయోజనం ఏమిటి? ఈ మెసేజ్ చాలామందికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, కానీ వాస్తవం కదా. భయం ఈ రోజున ప్రపంచమంతా కూడా భయం గుప్పిట్లోనే ఉంది. కనుక దేవుడు ప్రభు అయిన క్రీస్తు ఆయన ఎంతటి పాపినైనా క్షమించగలడు ఒప్పుకోగలిగితే. మనిషి అయిన ప్రతి ఒక్కడు పాపం చేసే స్వభావం కలిగిన వారే బైబిల్ చెప్తుంది. కనుక మన పాపాన్ని మనం ఒప్పుకోగలిగితే ఆయన సమస్త దుర్నీతి నుంచి మనల్ని విడిపిస్తాడు. నేను పాపము చేయలేదు అని అంటే మాత్రము ఆయన వాక్యము మనలో ఉండదు. ఆయన వాక్యం మనలో ఉండడం అంటే ఏంటంటే మన మనస్సాక్షి చెడిపోతుంది. మనం బైక్ మీద వెళ్ళేటప్పుడు ఇండికేటర్ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ హారన్ కానీ చెడిపోతే పని చేయవు. మనకందరికీ తెలిసిన విషయాలు ఇవన్నీ. ఫ్యాన్ చెడిపోతే అది మూవ్ కాదు. అది మూవ్ కానప్పుడు నువ్వు ఎలా ముందుకు వెళ్ళగలవు? నీ మనస్సాక్షి కూడా అలాంటిదే. దేవుని వాక్యం ద్వారా నీ మనస్సాక్షి తిరిగి రిమూవ్ అవుతుంది, తిరిగి పనిచేస్తుంది. మన మనస్సాక్షి పనిచేయడానికి దేవుని వాక్యమే. కనుక మన పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక అది ఊహించలేనిది. యూదులకు భయపడి శిష్యులు ఒక ఇంట్లో గదిలో ఉన్నారు తలుపులు వేసుకుని, కానీ అక్కడ వచ్చేసాడు యేసుప్రభు. అంటే దేవుడు చేయబోయే మేలు, దేవుడు చేయబోయే సహాయము, దేవుడు చేయబోయే ఏ కార్యంకైనా ఎవరు అడ్డు ఉండలేరు అని అర్థం. ఇది గమనించండి. ఎవరు కూడా ఆబ్జెక్షన్ చేయలేరు. ఆయన కంటికి కనబడే సృష్టం ఏది లేదు. ఆయన కార్యము చేస్తే ఆపగలగా ఎవరు లేరు. గమనించండి ఈ విషయాలన్నీ. ఇవన్నీ లేఖనాలు రాయబడ్డాయి. కనుక మన ఆత్మీయ జీవితంలో ఆ తలుపులన్నీ వేయబడిన స్థితిలో మనం ఉండవచ్చు. మనకు ఎక్కడి నుంచి సహాయం రాకపోవచ్చు, మన బాధను ఎవరు పట్టించుకోకపోవచ్చు, మన కష్టం ఎవరు పట్టించుకోకపోవచ్చు, మనం ఎవరు అర్థం చేసుకోకపోవచ్చు. ఇదే కదా ఇప్పుడున్న ప్రాబ్లం. ఇదే కదా క్రైస్తవులందరిది. మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మాకు న్యాయం జరగట్లేదు, మమ్మల్ని అణిచేస్తున్నారు, మమ్మల్ని నాశనం చేయాలని చూస్తున్నారు. చేయనియండి. మనం ఏం చేయగలం? దేవుడు అనుమతిస్తే అలా చేయనియండి. మనం ఏం చేయలేం కదా. చావోరు ఏవో రెండే విషయాలు మనకి. కానీ మన ఆత్మీయ జీవితంలో మరి ఎలాంటి మార్గంలో ఉన్నాం, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం, ఎవరు మనకు సహాయం చేయలేని స్థితి, ఎవరు అర్థం చేసుకునే స్థితి. తలుపులన్నీ వేసుకున్నారు అలా భయపడి. కానీ యేసు ప్రభు ప్రత్యక్షమై మీకు సమాధానం కలుగును గాక అన్నాడు. దేవుడు ఏమైనా చేయగలడు. నేను కార్యం చేయగా ఎవరు దాన్ని ఆపగలరు అన్నాడు. ఎవరు ఆపలేరు దేవుని కార్యం చేస్తే. ఆయన ద్వారము మూస్తే దాన్ని ఎవరు తెరవలేరు. ఆయన ఆ ద్వారం తెరిస్తే దాన్ని ఎవరు మూయలేరు. మళ్ళీ దేవుడు అనుమతిస్తే దాన్ని ఎవరు ఆపలేరు అని అర్థం. కానీ మన ఆత్మీయ జీవితంలో ఇంత గొప్ప దేవుణ్ణి కలిగిన మనము ఈ చిన్న విషయాల్లో లాజిక్ని మర్చిపోతున్నాము. లోకానికి మీరు వెలుగై ఉన్నారన్నాడు దేవుడు. మనం లోకానికి వెలుగై ఉన్నామే, కానీ గుడ్డి లైట్ వస్తుంది మన దగ్గర. క్లియర్గా లైట్ లేదు మనది. గుడ్డి లైట్ డిమ్ వస్తుంది. పవర్ పాస్ అయితే లేదు. ఎక్కడో పొరపాటు ఉంది ఆ వైర్లో. చెక్ చేసుకోవాలి మనం. కనుక లోకానికి లైట్ మనం, వెలుగు మనం, లోకానికి ఉప్పు. మన 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 లైఫ్ స్టైల్ అంతా చక్కగా ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండాలని రాబడ్డది బైబిల్లో. ఉప్పు ఎక్కువైనా ప్రాబ్లమే, ఉప్పు తక్కువైనా ప్రాబ్లం. అంటే చెప్పకుంటుంది, రుచి తెలియదు.
రుచికరంగా ఉండాలి అని రాయబడ్డది బైబిల్. పౌలు గారు కొలస్సీ సంఘానికి రాసిన పత్రిక, మన సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఉండాలి. ప్రభువును నమ్మిన మనుషుల యొక్క ప్రత్యేకమైన లైఫ్ స్టైల్ అది. నేను క్రైస్తవులు అనడానికి అనటం నేను అది క్రైస్తవులు అనకుండా యేసును నిజంగా వెంబడించే ప్రజలు, యేసును దేవుడిగా నమ్మిన. ఎందుకంటే దేవుడు మనల్నిగా ప్రేమిస్తున్నాడు. ఆయన నన్నుగా ప్రేమిస్తున్నాడు. నిన్నుగా ప్రేమిస్తున్నాడు. నిన్నుగా ప్రేమించడం ఎవరు లేరు. నేను చెప్పే విషయం ఏంటంటే నిన్నుగా ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు. నీలో ఏదో చూసి నిన్ను ప్రేమిస్తారు. నీ వెనకాల ఆస్తిపాస్తులో, నీకున్న అందమో, నీకున్న టాలెంట్సో, డబ్బు, ఏదో పలుకుబడో, ఏదో చూసే నిన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు తప్ప నిన్నుగా ప్రేమించేవాడు ఒక్కడే. ఆయన పేరు నజరేయుడని యేసు. చెప్పడానికి చాలా బాగుంది కానీ ప్రాక్టికల్ చాలా కష్టం. దానినే మనం ఫేస్ చేయాలంటున్నాడు. ఇదే పునరుత్థాన దినం అంటే. ఆయన తిరిగి లేచాడు. మనం కూడా ఆ పాత మెంటాలిటీ నుంచి మనం లేవాలి. ఒక సందర్భంలో ఆ శిష్యులు కొంతమంది యేసుప్రభు సమాధి దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఆల్రెడీ దూత ఉండి ఏమంటుందంటే, ఆయన లేచాడు, యేసుప్రభు సమాధి నుంచి లేచాడు, ఆయన గలిలోకి వెళ్ళిపోయాడు, మీరు ఎందుకు ఈ మృతులలో ఆయనను వెతుకుచున్నారు? ఎక్కడ వెతుకుతున్నారట? సమాధుల్లోకి వెళ్ళి వెతుకుతున్నారట. ఆల్రెడీ ఆయన చెప్పాడు, బతుకున్న రోజులు అదే చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. నేను చనిపోవాల్సి వస్తుంది, నన్ను చంపుతారు, నేను తిరిగి 3 రోజుల తర్వాత లేస్తాను అన్నాడు. అయినా కూడా వెళ్ళి సమాధులలో వెతుకుతున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు, మీరు ఎందుకు మృతుల్లో వెతుకుతున్నారని లేఖనాల్లో చక్కగా రాయబడ్డది. ఈ రోజున చాలామంది ఈ మృతుల్లోనే వెతుకుతున్నాం ఆయనని. ఎక్కడ కనబడతాడు మృతుల్లో వెతుకుతే? ఆయన గలిలోకి వెళ్ళిపోయినట్టు అక్కడికి వెళ్తుంటాడు ఆయన. ఆయన చెప్పిన మాట సున్నా కూడా గతించదు. కాకపోతే నీ టైమింగ్లో, నీ ఐడియల్లో జరగకపోవచ్చు. ఇదే ప్రాబ్లం. మనం ఆయన వైపే తిరగాలి. ఆయన ఎప్పుడు మన వైపే తిరిగి ఉంటాడు. ఆయన కన్ను ఎప్పుడు మన వైపే ఉంటాయి, మన చెవులు కూడా మన వైపే ఉంటాయి. ఆయన ఒక నిమిషం కూడా నేను విడిచిపెట్టాడు. ఈ విషయము యేసును వెంబడించే వారికి మాత్రమే తెలుసుంటుంది. కష్టాలు, అవమానాలు, నిందలు, హేళనలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, ప్రభుని నమ్మితే ఇవన్నీ ఉంటాయని ఉంటాయి. వాటిలో నుంచే మనము యేసును వెతకాలి. యేసు ప్రభు వారు కూడా ఈ లోకములో తన మరణము నుంచి విడిపించగల వానికి ప్రార్థనలు, యాచనలు చేసి అంగీకరించబడెను అని రాయబడ్డది. కానీ మన శ్రమలలో మనం కృంగినట్లయితే మనం చాతగానే వారం అవుతాం. మరి ఏం చేయాలి? శ్రమలలో ఆయన సన్నిధిని వెతకాలి. శ్రమ కలిగిన ప్రార్థన చేయండి, సంతోషం కలిగిన స్తుతులు చెల్లించండి. కనుక అన్ని సమస్యలు, అన్ని రకాల బాధలు మనకు పాపం మూలంగానే కాదు, కానీ ఎక్కువ డామినేషన్ చేసేది పాపం. శ్రమల వలన నేను దీనుడనైతిని అన్నాడు దావీదు గారు. ఇంకొక మాట అన్నాడు, నీ కట్టడలను నేర్చుకున్నట్లు నేను శ్రమను ఉండుట నాకు మేలాయన అన్నాడు దావీదు గారు. పేతురు గారు ఏమంటాడంటే, నాకు ఈ శ్రమ నాకు అవసరం అన్నాడు. పేతురు గారు ఫస్ట్ పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యంలో. ఏ విషయంలో నేను కొదవలేని వారంగా ఉండాలంటే మా శ్రమంతటిలో దేవుని మీద సంతోషించాలట. యాకోబు యొక్క అనుభవం. ఏ విషయంలో నేను కొదవలేని వారై ఉన్నట్లు మన శ్రమలలో ఓర్పు కలిగిన వారమై, విశ్వాసం కలిగిన వారమై ఉండాలి. విశ్వాసం కలిగే పరీక్ష ఓర్పును కలిగించిన నెరిగి అని రాయబడ్డది లేఖనాలు. ఆ మాట చూద్దాం యాకోబు పత్రికలో. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2, 3, 4 వాక్యాలు. నా సహోదరులారా, మీ విశ్వాసం కలిగే పరీక్ష మనం అనుకుంటాం, మనకు కలిగే పరీక్ష అనుకుంటున్నాం. మనలో విశ్వాసం ఉన్నది. ఆ విశ్వాసం కలిగే పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి అని రాయబడ్డది. ఓర్పును పుట్టించునని ఎరిగి నానా విధములైన సమస్యలు, ప్రాబ్లంలు పడ్డప్పుడు మహానందంగా ఎంచుకోండి. ఎంత డిఫరెంట్ ఉంది మన లైఫ్ స్టైల్కు వాక్యం.
ఎవరైనా నాదా విధంలో సమస్యల్లో ప్రాబ్లం ఉంటే సంతోషిస్తారా? పిచ్చి లేచింది అన్నారు మనల్ని. నిజమే, క్రైస్తత్వం అనేది ఒక పిచ్చే. అంటే యేసుని వెంబడించడం అని ఒక పిచ్చి. భక్తుడు పౌలు గారు అయితే నేను ఖైదీని అన్నాడు. కనుక ప్రియ సహోదరులారా, ఈ విషయం గమనించండి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనా కొదవలేని వారై ఉండున్నట్లు ఓర్పు తన క్రియను కొనసాగనియండి. ఓర్పును తన క్రియను కొనసాగనియండి. ఎన్ని రోజులు ఓర్చుకోవాలి, ఎంతసేపు ఓర్చుకోవాలి, జీవితకాలం అంతా ఓర్చుకోవాలా అనే వాళ్ళంగా ఉన్నాం ఈ రోజులో. కనుక శ్రమ మనకెంత మేలు గమనించండి, ఎంత ఆశీర్వాదం గమనించండి. దాదాపు 6 రకాలు 7 రకాల ప్రాబ్లమ్స్ మన జీవితంలో మనకు ఎదురైనప్పటికీ దేవుడు మనకు మేలు చేయనే ఉన్నాడు. ఇదే విషయాన్ని యోబు గారు కూడా అనుభవంలో ఏం రాశాడంటే చూడండి, యోబు గారు రాసిన గ్రంథంలో 17వ వాక్యం వచ్చి, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. అంటే దేవుడు ఏ మనుషునైతే గద్దిస్తాడో ఆ మనుషుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడు దేవుని క్రమశిక్షణను తృణీకరించము. శిక్ష అంటే క్రమశిక్షణ అని అర్థం. ఈ దేవుడు కలిగించే ఈ క్రమశిక్షణ తృణీకరించుకము. ఆయన గాయపరిచి గాయం కట్టును. ఆయన గాయము చేయను, ఆయన చేతిలే స్వస్థపరచును. మళ్ళీ గమనించండి, ఆయన గాయం చేయను, ఆయన చేతిలో స్వస్థపరచును. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగిన నీకు ఏ కీడు కలగదు. క్షామకాలమున మరణం నుండి, యుద్ధమున కటక బలము నుండి ఆయన నిన్ను తప్పించును. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడకుండు. చావో రేవో. ఇదే పునరుత్థాన దినం. మరణంను గెలవడం అంటే సమస్యను ఎదుర్కోవడం. మరణం కూడా మనదే అని రాయబడ్డది బైబిల్లో. భక్తుడు పౌలు గారు కొరింథీ సంఘం రాసిన పత్రికలు రాయబడ్డది. భయపడకండి. కానీ పాపం వల్ల కలిగే భయం మాత్రం మనం తప్పకుండా దాన్ని మనం పశ్చాత్తాపంతో మనం ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే మనం ఏ సిచ్యువేషన్ నుండి మనం భయపడుతున్నాం అనేది మనం ఎవరికి వాళ్ళ పర్సనల్గా మనం దాని గురించి దేవుని దగ్గర ఎంక్వైరీ చేసుకోవాలి. మీరు పాపం చేస్తున్నాను అన్నాను, కానీ మీరే దాన్ని దేవుని సన్నిధిలో చూసుకోవాలి. మాట చూడండి, కీర్తన గ్రంథంలో నుంచి ఒక మాట చూడండి. కీర్తన 14వ కీర్తనలో 3వ భాగం. పాపము చేయవారు బహుగా భయపడుదురు. పాపం చేయవారు బహుగా భయపడుదురు. ఇంకొక మాట కూడా గమనించండి, భయము నుండి పాపము చేయకుడి. అంటే పాపముకున్న ఆ డామినేషన్, అది పాపము మన మీద డామినేట్ చేస్తుంది. దేవుని పట్ల మనకున్న సరళత నుంచి, మనకున్న మంచి కమ్యూనికేషన్ నుంచి ఆ పాపమే మనల్ని దూరపరుస్తుంది. మన పాపమే దేవుడు అనుగ్రహించి మేలు పొందకుండా చేసింది. మన పాపముల కొరకు ఆయన శిక్ష భరించాడు, మళ్ళీ నీకు శిక్ష వెయ్యాడు. మన శిక్షను తానే భరించాడు. బైబిల్లో రాయబడ్డ శిక్ష అనేది క్రమశిక్షణ అని గుర్తుంచుకోండి. మనల్ని శిక్షించేవాడు కాదు, మన పాపములే మనకు శిక్ష కారణం కాకున్నట్లు రాయబడ్డది హెచ్కేల్ ద్వారా. శిక్ష కారణం కాకున్నట్లు అంటే క్రమశిక్షణకు గుర్తు ఎక్కడైనా సరే. కనుక నువ్వు అది అర్థం చేసుకుని, దేవుణ్ణి అర్థం చేసుకుని నీ లైఫ్ స్టైల్లో ఆ సమస్యను ఫేస్ చేయండి. ఎందుకంటే దావీదు గారు మంచి మనకు ఎగ్జాంపుల్. షిమి అనే అతను దావీదు గారు రాజును దూషిస్తాడు. దావీదు గారిని దూషిస్తాడు. నీవు నరహంతకుడవు, నీ చేసిన పాపమే ఈ రోజున నీకు గతి పట్టించింది. నువ్వు రాజు అయ్యింది ఈ రోజున ఆ రాజ్యమును ప్రజలను వదిలిపెట్టి భయంతో నువ్వు బయటికి వెళ్ళిపోతున్నావు అని ఆ సైన్య సమూహం మధ్యలో ఉన్న దావీదు గారిని ఉద్దేశించి షిమి అనే అతను దూషిస్తాడు. అప్పుడు దావీదు గారు అంటాడు, యెహోవానికి అవకాశం ఇచ్చింది కనుక ఆయన దూషించనియండి. ఆ శాపం వాడు పెట్టిన శాపనార్థాలు నాకు దేవుడు దీవెనకరంగా చేయనేమో.
ఆ షిమి అనే మాటలలో ఏది కూడా ఫేక్ కాదు, అన్నీ ఒరిజినలే. ఆ మాట కూడా మీకు చూపిస్తా, అది చూడండి. సమూయేలు 2వ గ్రంథంలో 16వ అధ్యాయము 5వ వాక్యము నుంచి దాదాపుగా మీరు 12వ వాక్యం వరకు మీరు చూసుకోండి, చదవండి. అక్కడ షిమి అనే అతను దావీదు గారిని శపించడం 7వ వాక్యంలో, ఈ షిమి నరహంత కూడా దుర్మార్గుడా, చీపో నీ వేల వలన నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యం అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడవు కనుక నీ మోసంలో నువ్వు చిక్కుబడి ఉన్నావని దూషిస్తా అంటాడు. అప్పుడు దావీదు గారు అంటాడు ఆ మాట 11వ వాక్యం 12వ వాక్యంలో, యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టునేమో, వాడు పలికిన శాపను బదులు యెహోవా నాకు మేలు చేయనేమో అంటాడు. 51వ కీర్తన కూడా నీకు విరుద్ధంగా నేను పాపం చేసి నన్ను ఒప్పుకుంటాడు. కనుక పాపము మనం డామినేషన్ చేయకుండా ఈ పునూతన దినములో దేవుని సమాధానం కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. శిష్యులు యూదులకు భయపడ్డట్టే మనం అన్ని రకాల పరిస్థితులకు, అన్ని రకాల మనుషులకు భయపడడం అనేది సహజ లక్షణమే. కానీ అందులో పాపం ఉన్నదేమో జాగ్రత్తగా చూసుకొని మనల్ని మనం దేవునికి అప్పగించుకొని ఈ పునరుత్థాన దినములో పునరుత్థాన బలము కలిగిన వారమై ఆయన సాక్షులుగా నిలబడడానికి మనం సిద్ధపడదాం. అట్టి కృప, అట్టి సహాయము పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి మన ద్వారా మన ప్రాంత ప్రజలను, దేశ ప్రజలను కాపాడి దీవించున్నట్లు మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం. ఈ కొద్ది మాటలు మన హృదయంలో మంచి నిలబడ్డ విత్తనముల దేవుడు ఫలింపచేసి ఆయన కృపలో మనల్ని అందరిని వర్ధిల్ల చేయునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, నీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి రక్షించి కాపాడుతున్నందుకే వందనాలు. మీరు మమ్మల్ని కాపాడే దేవుడవు, సంరక్షించే దేవుడవు, మమ్మల్ని సరిదిద్దే దేవుడవు, సరిచేసే దేవుడవు. మేము మీ యొక్క మార్గంలో మీకు మాదిరిగా ఉండే వారంగా ఉన్నాము కనుక మా తప్పుదనాలను క్షమించండి. మా నిర్ణయాలలో, మా ఆలోచనలలో, మా ప్రవర్తనలో, మా అభిప్రాయాల్లో తప్పకుండా పాపము దాగి ఉంటుంది నాయన. మమ్మల్ని మేము పరీక్షించుకొని ఈ లోకానికి మేము ఒక వెలుగు వలె, ఉప్పు వలె నాయన చక్కటి స్నేహ సంబంధాలను మేము కలిగిన వారంగా ఉండటానికి సహాయపడండి. మీరు కూడా అలాగే చేశారు కనుక మేము అలాగే ఉండటానికి సహాయపడండి. బరబ్బాను మేము రిలీజ్ చేయాలా, మరి యేసుప్రభువు రిలీజ్ చేయాలన్నప్పుడు ఆ యూదులందరూ కూడా ఆ బందిపోటు దొంగనే విడుదల చేయమన్నారు. వాళ్ళ కేకలే గెలిచేయని రాయబడ్డది. నేను ఆ బందిపోటు దొంగ నిమిత్తం కూడా మీరు సిలువకు వేయబడ్డారు. ఆ తర్వాత బందిపోటు దొంగ బరబ్బ ఎంత పశ్చాత్తాపడ్డాడో. మా నాయన ఈ రోజున బైబిల్ను దూషించి మిమ్మల్ని దూషించే మా తోటి సహోదరి సహోదరులందరూ కూడా ఆ సత్యం తెలుసుకుంటకు మేము ఎలా నడుచుకోవాలో అందరికీ సహాయపడండి. మేమందరం ఒకప్పుడు మీ సిలువకు వ్యతిరేకంగా నడిచిన వాళ్ళమే, మీ సిలువకు వ్యతిరేకంగా జీవించిన వారమే, మేమందరము పాపులమే. అలాంటి మాకు కలిగించిన ఈ గొప్ప సహకారాన్ని, సహాయము మా దేశ ప్రజలందరికీ అనుగ్రహించండి. మా దేశ ప్రధానిని దీవించండి, రక్షించండి. మా రాష్ట్రంలో ఉన్న మంత్రులను, ప్రజలందరినీ కాపాడండి. ఈరోజు జరుగుతున్న దేవ యొక్క పునరుత్థాన దిన సంబంధ ఆశీర్వాదాలన్నీ మా భారతదేశ ప్రజలు అనుభవించుదురుగాక. అలాగే అనేక సమస్యల్లో, అనేక సందిగ్ధతలు ఉన్న వారందరికీ మీరు సమాధానం ఇవ్వగలరు. సమస్యలకు పరిష్కార మార్గం మీరే, ప్రతి ప్రశ్నకు జవాబు మీరే కనుక మీరు సహాయపడమని. అలాగే సమయంలో ప్రత్యేకంగా రోగగ్రస్తులు, వ్యాధిగ్రస్తులు, డాక్టర్స్ ద్వారా ఏమాత్రము స్వస్థత జరగని రోగాల చేత బాధపడుతున్న బిడ్డలందరినీ మీ గాయమైన హస్తతో తాకండి. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నది కనుక నాయన కనికరించమని, కృప చూపించమని. అలాగే మానసికంగా కూడా కృంగిన వారు, డిప్రెషన్కి వెళ్ళి వారందరికీ మానసిక స్వస్థత ఇచ్చేయమని యేసు నామములోనే ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ మరి ఒక్కసారి ప్రత్యేకంగా ఆన్లైన్ ఫ్లవర్స్ అందరినీ దీవించమని యేసు నామములోనే ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.